అది ఆ! వినిపిస్తుందా అండి? ఆ! వినిపిస్తోందండి. వినిపిస్తుంది. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. మనం మన జీవితాల్లో చూసినట్లయితే మన ఇంట్లో ఒక బిడ్డ జనిస్తే ఎంతో ఆనందోత్సాహాలతోటి వేడుక జరుపుకుంటాం. అలాగే ఒక వ్యక్తి వృద్ధుడై ఈ మాయ నుండి నిష్క్రమించినట్లయితే శోక సముద్రంలో మునిగిపోతాం. అయితే ఈ జనన మరణాల గురించి బాబా ఏం చెప్పారు? మన హిందూ ధర్మం ప్రకారం పునర్జన్మ ఉందని నమ్ముతాం. కర్మ ఫలం, కర్మ శాసనం ప్రకారము మనం చేసుకున్నటువంటి కర్మ ఫలం ప్రకారము చనిపోయిన తర్వాత మరొక శరీరంతో జన్మిస్తాము. ఈ జన్మలో చేసిన కర్మలకు అనుగుణంగా తరువాతి జన్మ ఉంటుంది అని మన నమ్మకం. అయితే మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి క్రిస్టియానిటీ గాని, ఇస్లాం గాని వేరే ఏది తీసుకున్నా సరే వారేమంటారు? పునర్జన్మ ఉండదు. ఇదే చివరి జన్మ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అయితే బాబా దీనికి అసలైనటువంటి భావం ఏమిటో చెప్పుకొచ్చారు. ఇన్ని జీవాత్మకు పరమాత్మ నుండి విడివడిన తర్వాత రాయి మొదలుకొని మానవ జన్మ వరకు, మానవ జన్మ ధరించిన తర్వాత కూడా నేనే భగవంతుడిని అనే అనుభవం పొందే వరకు కూడా పుడుతూ, చస్తూ, పుడుతూ, చస్తూ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటే జనన మరణాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. బాబా మీకు కనిపించే ఈ జనన మరణాలన్నీ కూడా నిజానికి లేవు. ఒకేసారి జననము, ఒకేసారి మరణము సంభవిస్తుంది ఏ ఆత్మకైనా సరే. రియల్ బర్త్ అండ్ రియల్ డెత్ అన్నారు బాబా. ఒకసారి ఒక వ్యక్తి బాబాను దర్శించుకుని అహ్మద్ నగర్ వైపు వెళ్తున్నాడట. తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట సహాయం చేయమని కేకలు వినిపించాయి. అతడు గబగబా వెళ్లి చూస్తే పక్కనే ఉన్నటువంటి గోతిలో ముగ్గురు పడున్నారట. యాక్సిడెంట్ అయిందేమో. ఒకతను అప్పటికే మరణించాడు. ఇద్దరు ఆ మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. వెంటనే వారిని మెహరాబాద్‌లో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారట. విషయం బాబాకు తెలిసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాబా ఇలా అంటున్నారు మండలి వారితో. తీవ్రమైన గాయాలతో రక్తసిక్తమై ఉన్న భీతావహ సంఘటనల గురించి సద్గురువులు చెలించరు. చూసారా? బాబా చెప్తున్నారు. భగవద్ అనుభవం గల ఆ పరమాత్మతో ఏకమైనటువంటి సద్గురువు గాని, అవతారుడు గాని ఏమిటి ఇలా రక్తాలు గారిపోతున్నాయి? ఇన్ని గాయాలతోటి మృత్యువుతో పోరాడుతున్న ఆ వ్యక్తిని చూసి ఏమాత్రం కూడా చెలించరట. ఎందుకు? బాబా చెప్తున్నారు. మీరు ఒక చీమని, ఈగని లేదా దోమని గాని చంపినప్పుడు బాధపడతారా? ఏమీ బాధపడం. చీమ కుడితే చంపుతాం, దోమ కుడితే చంపుతాం. అసలు బాధపడరు కదా! అలాగే కోడి తలను కషాయవాడు వెలిపెట్టి విరిచేసినప్పుడు మీరేమైనా బాధపడతారా? ఆ చికెన్ తెచ్చుకొని వండుకొని చక్కగా తింటారు. లేదే! మరి మానవులకు కలిగే ఈ బాధలకు, రక్తపాతానికి, హత్యకు ఎందుకు మనం వణికిపోతాము? ఎందుకు మీరు భయపడాలి? అన్నిటిలో ఉన్నది అదే ప్రాణం కదా! అదే జీవాత్మ కదా! చీమ, ఈగ, కోడి, మేకల్లో కూడా మానవుల్లో ఉన్నట్లే ప్రాణం ఉంది కదా! ఒక ప్రాణి కోసం బాధపడడం, మరొక ప్రాణి కోసం బాధపడకపోవడం ఏమిటి? అన్నిటిలో ఉన్నది ప్రాణమే కదా! ఆ భగవంతుని అంశయే కదా!
అయితే మానవుని ప్రాణాలతోటి పోల్చి చూస్తే ఈగ, దోమ, చీమ ప్రాణాలకు ఏమైనా ప్రాధాన్యత ఉందా? అప్రధానమైనదిగా మనం భావిస్తాం. అలాగే సద్గురువులు కూడా మానవ మరణాన్ని చూసినప్పుడు వాటికి ఎటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వరు. ఎందుకని? ఆత్మ ప్రయాణంలో ఇదొక భాగం. జీవగా పుట్టి మరుజన్మ తీసుకుని మరొక జీవిగా జీవించి, అలాగే ఆ ప్రక్రియలో, ఆ పరిణామ ప్రక్రియలో జీవాత్మ శరీరాల్ని మార్చుకుంటూ, చైతన్యాన్ని వృద్ధి చెందుకుంటూ చేస్తున్నటువంటి ప్రయాణంలో ఇది కూడా భాగమే అని వారికి తెలుసు. ఎవరికి? సద్గురువులకు, అవతారునికి తెలుసు. కాబట్టే వారు దీన్ని పెద్ద విషయంగా తీసుకోరు. ఇదంతా ఈ మాయ అంతా కూడా సున్నా. బాబా చెప్పేది కూడా అదే కదా! ఉన్నది భగవంతుడొక్కడే. మీరు ఉన్నది అనుకుంటున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా బిగ్ జీరో అన్నారు బాబా. పెద్ద సున్నా. అందువల్ల ఒక మానవుని మరణం గురించి ఎందుకంత బాధపడాలి? సద్గురువులకు ఒక వ్యక్తి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడం మరణంగా అనిపించదట. ఎందుకని? ఈ బండి దిగి ఆ బండి ఎక్కేసినట్టుగా. ఈ వాహనం ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంత దూరం మెట్రోలో వెళ్తాం, తర్వాత ఆటోలో వెళ్తాం, తర్వాత ఇంకోటి చేస్తాం. అలాగా వాహనాన్ని మార్చుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించినట్టుగా ఇక్కడ భౌతిక దేహాల్ని మార్చుకుంటూ ఆత్మ ప్రయాణిస్తూ ఉందనేటువంటి భావన, అనుభవం వారికి ఉంది కాబట్టి ఏమీ చలించరు. అది ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించే ప్రక్రియ మాత్రమే వారి దృష్టిలో. అంతే గదండీ! మొత్తం తెలుసు వారికి. ఆ సోల్ జర్నీ ఎప్పుడు మొదలైంది? ఎలా సాగుతూ ఉంది? ఎలా కడకు చేరుతుంది? తెలిసిన వారు వారు. భౌతిక శరీరం ఆత్మ ధరించిన ఒక కోటు మాత్రమే అని బాగా తెలుసు వారికి. కాబట్టి మానవులు కోట్లు మార్చినట్లుగా శరీరాలను మార్చడం సద్గురువులకు ఎలాంటి ఆందోళనను కలుగజేయదు. మనం బాబా సాహిత్యంలో చూసినట్లయితే ఆయన లైఫ్‌లో చూసినట్లయితే ఎవరైనా బాధపడుతూ ఉన్నారు. చివరి క్షణాల్లో బాబా చాలా ప్రేమగా వారి పక్కన కూర్చుని వారిని అన్వయిస్తూ నన్ను దలుచుకో, నన్ను దలుచుకో, నన్ను స్మరిస్తూ ఉండు. ఇంక వేరేదేమీ నిజం కాదు. ఇదొక్కటే నీకు పనికొచ్చేదని చెబుతూ ఆఖరికి వాళ్ళ ప్రాణాలు వదిలేసాక చేతులు దులుపుకునేవారట. అలాగే ఎవరైనా నా నామాన్ని స్మరిస్తూ మరణిస్తే వారు తప్పకుండా నన్నే చేరుతారని బాబా చెప్పారు కాబట్టి ఎవరైనా పోయారని కబురు చేస్తే వారు నా దగ్గరికి వచ్చేసారు. సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారని చెబుతూ ఉండేవారు. అంటే వారికి పరిపూర్ణ జ్ఞానం ఉంది. మనకి లేదు. అదే తేడా. బాబా ఈ రియల్ బర్త్, రియల్ డెత్ గురించి అమెరికాలో ఉండగా ఒక సందేశం ఇండియాలో రాయించింది. అక్కడ చదివించారట. నిజమైన జననము, నిజమైన మరణము అని. ఏమిటి నిజమైన జననము? ఏమిటి నిజమైన మరణము? చూద్దాం. బాబా చెప్తున్నారు ప్రతి ఆత్మ కూడా ఒకేసారి జనిస్తుంది. అలాగే ఒకేసారి మరణిస్తుంది. ఆ జననమే నిజమైన జననము. ఆ మరణమే నిజమైన మరణం. ఏమిటట అది? ఇన్ని జనన మరణాలు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా నిజమైనటువంటి జననము, నిజమైనటువంటి మరణము ఒకేసారి. జననము ఒకేసారి, మరణము ఒకేసారి. నిజమైన జననం అంటే ఏమిటట? సత్యము అనే మహాసాగరంలో ఒక బిందువుగా రూపం ధరించడం నిజమైన జననం. అంటే పరమాత్మ నుండి జీవాత్మ వేరుపడడమే జననం అని చెప్తున్నారు. భగవంతుడు అనేటువంటి సత్యం అనేటువంటి మహాసాగరంలో ఆ మహాసాగరం నుండి విడివడినటువంటి ఒక బిందువు ఎప్పుడైతే వేర్పాటు భావాన్ని పొందుతుందో
పరమాత్మ నుండి జీవాత్మ ఎప్పుడైతే విడివడుతుందో, వేరుపడుతుందో, నిజానికి వేరు పడలేదు. వేరు పడినట్లుగా అనుభూతి చెందింది. అనుకుంటూ ఉంది. వేర్పాటు భావాన్ని అది డెవలప్ చేసుకుంది. నేను వేరు, మహాసాగరం వేరు. కానీ ఉన్నది అందులోనే. ఎక్కడికి వెళ్ళలేదు. బిందువు ఎక్కడుంది? సముద్రంలోనే ఉంది. అంటే అవిభాజ్యమైన పరమాత్మ నుండి ప్రత్యేక అస్తిత్వ భావంతో కూడిన జీవాత్మ అవతరణయే జననం. అంటే అది ఒక బిందువుగా తాను వేరు అని అనుకునేటువంటి ఆ అవతరణయే జననము. అదే నిజమైనటువంటి జననం అంటున్నారు బాబా. అప్పుడు దానికి ఉన్నటువంటి చైతన్యం ఎలాంటిది? పరమాత్మకు ఉన్నటువంటి అనంత చైతన్యం. పరమాత్మకు ఉన్నది అనంత చైతన్యం. దీనికి ఉన్నది అత్యంత పరిమిత చైతన్యం. మొట్టమొదట ఈ జీవాత్మ అత్యంత పరిమిత చైతన్యంతో ప్రయాణం మొదలు పెడుతుంది. అంతే కదండి! రాయికున్నటువంటి చైతన్యం ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలుసు. అది కదల్లేదు, శ్వాస తీసుకోలేదు, మరణము జననము ఏమిటో తెలియదు మనకి. ఒక జడ పదార్థంగా ఉంటుంది. కానీ బాబా గాడ్ స్పీక్స్‌లో చెప్పారు. మానవుల్లో ఉన్నటువంటి 3 దేహాలు కూడా అందులో కూడా ఉంటాయి. నిగూఢంగా ఉంటాయి. సరే. పరమాత్మ నుండి జీవాత్మ వేరుపడడమే జననము అట. అంటే అది ఒక సెపరేట్ ఎగ్జిస్టెన్స్‌ని పొందింది. కాబట్టి దాన్ని రియల్ బర్త్ అన్నారు. అంటే రియల్ డెత్ అంటే ఏమిటి? నిజమైనటువంటి మరణం అంటే ఏమిటి? ఈ జననం పొందిన తర్వాత జీవాత్మకు, ఆ బిందువుకు అన్ని పరిమిత లక్షణాలే. భగవంతుడికి ఏముంది? అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలున్నాయి. అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం. ఇంకా లేని లక్షణం అంటూ లేదు ఆయనకి. సర్వ లక్షణాలు ఆయనకున్నాయి. దీనికి అన్ని పరిమితులే. అన్ని పరిమితులు ఎక్కడికొచ్చిందిది? మాయలోకి ఉంది గాబట్టి. మాయలో ఉంది గాబట్టి ఈ పరిమితులన్నిటిని మనసుకు లోబడి జీవిస్తుంది. సంస్కారాలకు అనుగుణంగా జీవిస్తుంది. బంధనాలుంటాయి దీనికి. భగవంతుడికి ఇవేవి లక్షణాలుండవు. ఈ జననం తీసుకున్నటువంటి జీవాత్మకి పరిమితులన్నీ ఉంటాయి. ఎందుకని? మాయే పరిమితమైంది. భగవంతుని యొక్క నీడ మాయ. భగవంతుడు ఉంటేనే ఈ నీడుంది. ఇది ఏమీ లేనిదని చెప్తున్నారు కాబట్టి ఇందులో పరిమితత్వమే ఉంటుంది. ఈ ఉన్న పరిమితులన్నిటిని కూడా అది తెగదెంపులు చేసుకుని స్వేచ్ఛను పొందినప్పుడు దాన్ని రియల్ డెత్ అన్నారు బాబా. ఈ బంధనాలు, సంస్కారాలు, మనస్సు, భ్రాంతి ఇదంతా పోవాలి. అన్ని బంధనాల నుండి, అన్ని పరిమితుల నుండి ఇది విడుదలై స్వేచ్ఛను పొందినప్పుడు అది నిజమైన మరణం అన్నారు. అది నిజానికి సమస్త పరిమితుల యొక్క మరణం. అంతే కదండీ! సముద్రంలోనే ఉంది బిందువు. దానిలో కలిగిన వేర్పాటుతనం వల్లే సెపరేటిజం వచ్చింది. సెపరేట్ ఎగ్జిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ బంధనాలు, మనస్సు, సంస్కారాలు ఏమీ లేకుండా అయిపోతే మొత్తం ఫ్రీ. అది కూడా అపరిమితం అయిపోతుంది భగవంతుని వలె. భగవంతునికి ఉండేటువంటి అన్ని లక్షణాలు దీనికి వచ్చేస్తాయి. అంటే ఆ పైనటువంటి బుడగపోయి ఆ లోపల ఉన్నటువంటి నీటి బిందువు మహాసాగరంలో కలిసిపోతే ఇంక నామరూపాలు లేవు. అది కూడా మహాసాగరం అయిపోతుంది. నిజమైన జననానికి, నిజమైన మరణానికి మధ్య మనం చెప్పుకునే ఈ చావు పుట్టుకలు నిజం కాదు అంటున్నారు బాబు. ఒక చొక్కా మాసిపోయింది తీసేసాం. రెండో చొక్కా వేసాం. అది మాసిపోయింది. మూడోది వేసేసాం. అంటే అలాగా దుస్తులు మార్చుకున్నట్టుగా ఆత్మ ప్రయాణంలో కూడగట్టుకున్న సంస్కారాల్ని ఖర్చు చేయడానికి, వాటి వలన కలిగిన బంధనాల నుండి విముక్తి పొందడానికి ఆత్మ ఇన్ని దేహాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని? ఒకే దేహంతోటి ఇవన్నీ తీసేయొచ్చు కదా!
ఖర్చు చేసేయచ్చు కదా అంటే బాబా అన్నారు కుదరదు. నీకున్నవి కోట్లాది సంస్కారాలు, పెద్ద పెద్ద మూటలు. అవి నీ జీవితకాలం 100 ఏళ్ళు అయినప్పటికీ కూడా సరిపోదు. అందుకే హెల్ అండ్ హెవెన్ అన్నారు బాబా. హెల్ అండ్ హెవెన్ అంటే ఏమిటి? మరణించిన తరువాత మరొక జన్మ తీసుకునే లోపల సుమారుగా 15 రోజుల లోపల ఈ హెల్, హెవెన్, స్వర్గ నరకాల యొక్క అనుభూతి పొందుతుంది జీవాత్మ అన్నారు. ఇది వేరొక సబ్జెక్ట్ అసల. అయినా గూడా అక్కడ ఏం జరుగుతుందో చెప్పుకొని మనం ముందుకెళ్దాం. ఈ హెల్, హెవెన్ 2 స్టేట్స్‌లో కూడా ఇవేం ప్లేసెస్ కాదు. అనుభూతి అంతే. శరీరం లేకపోయినా సరే, యాతనా శరీరం యాస్ట్రల్ బాడీ ద్వారా ఆత్మ తాను కూడగట్టుకున్నటువంటి సంస్కారాల మూటని అక్కడ గబగబా చాలా స్పీడ్‌గా ఖర్చు చేస్తుందట. ఎందుకని? చాలా పెద్ద మూటుంది. 84,00,000 జన్మల్లో కూడా అది ఖాళీ అవ్వదు. ఎందుకు ఖాళీ అవ్వదు? గతంలో మనం చెప్పుకున్నాం. పాత వాటిని ఖర్చు చేస్తూ, కొత్త వాటిల్ని కూడగట్టుకుంటూ ఉండడం వల్ల ఈ ప్రోగులో తరుగుల దలదనేది ఉండదు. కొత్తవి పోతూ ఉంటాయి, పాతవి పోతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. సో, ఎక్కడ ఎంప్టీ అవ్వడానికి అవకాశమే లేదు. అందుకని 84,00,000 జన్మలు సరిపోవు కాబట్టి ఆ హెల్, హెవెన్ స్టేట్‌లో ఒక క్రాష్ కోర్స్ లాగా ఉన్న సంస్కారాలని ఇప్పుడు మంచి సంస్కారాలతో ఒక వ్యక్తి మరణించాడనుకోండి. మళ్ళా చెడు సంస్కారాలు వాటికి బ్యాలెన్స్ అవ్వాలి. అంటే వాడెక్కడికెళ్ళాలి? నరకానికెళ్ళాలి. వెళ్ళి అక్కడ అనుభవం పొంది ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి చూడాలి. గుడ్డు, బ్యాడ్ 2 కూడా సంస్కారాలు. అవి దగ్గరికి వస్తున్నాయంటే టప్‌మని మరొక జన్మ వచ్చేస్తుంది. అవి 2 ఈక్వల్ అయిపోయాయనుకోండి, బ్యాలెన్స్ అయిపోతే ఇంకేమి లేదు. భగవద్ అనుభవమే కలుగుతుంది. గమ్యం చేరుకోవడమే. ఆ 2 బ్యాలెన్స్ అవ్వడానికి ఇన్ని జన్మలు అవసరం అవుతున్నాయి. అది ఇక్కడ బాబా చెప్పేదేమిటంటే, ఈ మధ్యలో ఏవైతే రియల్ బర్త్‌కి, రియల్ డెత్‌కి మధ్యలో ఉన్నటువంటి ఈ చావు పుట్టుకలున్నాయే, అవి నిజం కాదు. రియల్ బర్త్ తీసుకున్నాక రియల్ డెత్ అనే స్థాయికి చేరడానికి ఇవన్నీ మార్గమధ్యంలో ఉన్నవంతే. ఈ జనన మరణాల మధ్య ఉన్న దశలో నిజానికి జరిగేదేమిటంటే, ఏమిటి జరుగుతుంది? చైతన్యాన్ని ఆవరించి ఉన్న పరిమితులన్నీ క్రమక్రమంగా తొలగిపోవడం, చివరికి చైతన్యం పూర్తి స్వేచ్ఛను పొంది పరమాత్మకు, జీవాత్మకు మధ్య ఉన్న తెర తొలగిపోయి నేనే భగవంతుడిననే స్వస్వరూప జ్ఞానాన్ని పొందుతుంది. ఈ ఈ పెద్ద పెద్ద మూటలు సంస్కారాలు రాతి రూపం నుండి మానవ జన్మ వరకు అనేక న్యాచురల్ సంస్కారాలు వచ్చాయి. మనిషిగా వచ్చిన తర్వాత మానవ జన్మ ఎత్తిన తర్వాత న్యాచురల్ సంస్కారాలు వచ్చాయి. ఈ సంస్కారాల మూట పెద్ద మూట ఉందన్నమాట. ఆ మూట నుండి నువ్వు బయట పడాలంటే ఇన్ని జన్మలు ఖర్చు చేస్తూ సంస్కారాలను రద్దు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ కొత్త సంస్కారాలు రాకుండా ఉంటే కనీసం పాతది ఖాళీ అవుతుంది. అది జరగడం లేదు. పాతవి ఖర్చు అవుతున్నాయి, కొత్తవి వచ్చేస్తున్నాయి. అందుకే కబీర్ అంటాడు, నువ్వు భగవంతుడి దగ్గరికి చేరే మార్గము ఆవగించంతుంటే నీ దగ్గరున్న సంస్కారాల మూటలు గుమ్మడికాయ అంతుంది. ఎలాగ దూరతావు అందులోకి? ఇదంతా షడ్ చేసుకుంటూ వీటి సంస్కారాలను ఖర్చు చేసుకుంటూ అనుభూతి పొంది ఖర్చు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఈ జన్మ మరణాలకు మధ్య జరిగేది ఇదే కదా. ఉన్న సంస్కారాలను ఖర్చు చేసుకుంటూ కొత్త సంస్కారాలు రాకుండా చేసుకునే దారి వెతుక్కుని ఏమిటా దారి? సద్గురు అవతారుడి యొక్క అండ. అది లభించినప్పుడు ఈ సంస్కారాలు పాతవి ఖర్చయి కొత్తవి రాకుండా ఆయన స్మరణలో గడిపితే, ఆయనను ప్రేమిస్తూ జీవితం గడిపితే, ఆయన పాదాలను పట్టుకుని ఉంటే అప్పుడు ఈ పరిమితులన్నీ పూర్తిగా నశించిపోయి స్వేచ్ఛను పొంది పరమాత్మకు, జీవాత్మకి మధ్య ఉన్నటువంటి అడ్డుతెర అంటే బాబా అన్నారు, నీకు నీవే అడ్డు అన్నారు. నీవంటే ఏమిటి? ఐ అనేటువంటి సెపరేటిజం.
ఆ సెపరేట్ భావన, వేర్పాటు భావనే నీకు భగవంతుడికి మధ్యలో అడ్డు తెరగా ఉంది. ఎప్పుడైతే ఈ జన్మ మరణాల్లో నీవు ఖర్చు చేసుకుంటూ, అనుభూతి చెందుతూ సంస్కారాలను ఖాళీ చేస్తూ ఉంటావో, చివరికి ఏమీ లేకుండా జీరో బ్యాలెన్స్ అయిపోతుందో, ఈ గుడ్, బ్యాడ్ 2 కూడా. 2 ఉండకూడదు. మంచి సంస్కారాలు బంగారు సంకెళ్ళన్నారు. చెడు సంస్కారాల్ని ఐరన్ చైన్స్ అన్నారు. ఏదైనా ఒకటే చైనే. అవి 2 లేకుండా జీరో బ్యాలెన్స్ అయిపోతే అప్పుడు నీవు నేనే భగవంతుడిని. నేను బిందువుని కాదు. నేను మహాసాగరాన్ని అనేటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని జీవాత్మ ఎప్పుడు పొందుతుంది? నిజమైన మరణం. నిజమైన మరణం అంటే ఇక్కడ దేహం కాదు మరణం. వేర్పాటు భావం. దానికున్నటువంటి పరిమితులు. నిజంగా మరణించడం అంటే నిజంగా జీవించడం అన్నమాట. అంతే గదండీ! నిజంగా మరణించడం అంటే ఏ బంధనాలు లేకుండా భగవంతునిగా అయిపోవడం అంటే ఏమిటి? భగవంతుడి జీవితాన్ని జీవించడం. అదే నిజమైనటువంటి జీవితం. అందువల్లనే బాబా ఏమంటారు? భగవంతుని కొరకు మరణించండి. అప్పుడు భగవంతుని వలె జీవిస్తారు. భగవంతుని జీవితం అంటే స్వేచ్ఛ, అపరిమిత ఆనందం, అనంత ఆనందం. బాబా చెప్తున్నారు, మీరు శిశువుగా పుడతారు. పెరిగి పెద్దవుతారు. ముసలివారవుతారు. శరీరాన్ని వదిలేస్తారు. నిజానికి మీరెప్పుడు చనిపోలేదు. ఎప్పుడూ మరణించలేదు. మనం ఈ తూర్పు దేశాల్లో అంటే ఆసియా ఖండంలో జనులు పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. మొదట్లోనే చెప్పుకున్నాం మనం. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఏమంటారు? మాకు మరొక జన్మ లేదని అంటారు. మనమైతే ఉందని అంటాం. గమ్యం చేరే వరకు, భగవదనుభవం పొందే వరకు అనేక జన్మ మరణాలు అవసరమవుతాయని విశ్వసిస్తాం మనం. హిందూ మతంలో గాని, జొరాస్ట్రియన్ మతంలో గాని. మహమ్మదీయులు, క్రైస్తవులు ఒకటే జననం, ఒకటే మరణం అని విశ్వసిస్తారు. ఇందాక చెప్పాం కదా! అదే విషయం. అందరి విశ్వాసం ఒకటే. వాళ్ళు చెప్పేది రియల్ బర్త్, రియల్ డెత్ గురించి. మనం చెప్పుకునేది ఈ చొక్కాలు, కోట్లు మార్చుకుంటూ చేసే ప్రయాణం గురించి. ఈ భౌతిక శరీరం మార్పు గురించి మనం ఈ జన్మ మరణాలని చెప్పుకుంటున్నాం. సో, ఏ మతంలో వాళ్ళైనా చెప్పేది ఒకటే. బాబా చెప్తున్నారు. ఎవరు చెప్పినా ఇదే. నిజమైన జననము, నిజమైన మరణం గురించే చెబుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు పుట్టేది ఒకేసారి, మరణించేది కూడా ఒకసారే. అయితే బాబా చెప్పారు, ఈ జన్మ మరణాలని ఒక మిషన్‌లో తిరిగేటువంటి వీల్‌తో పోల్చారు. చక్రం. అది స్పీడ్‌గా తిరుగుతూ ఉందట. దాన్ని ఆపాలంటే ఎంత కష్టం. పైపెచ్చు దానికి షార్ప్ ఎడ్జ్‌లున్నాయట. కొక్కేళ్ళలాంటివి. ఎవడైనా చెయ్యి పెడితే వెళ్ళిపోతుంది చెయ్యి. చాలా అపాయం ఉంది. ఎలాగాపుతారు? దాన్ని ఆపగలిగేవాడు ఎవరు? అవతారుడు లేదా సద్గురువు అని చెప్పారు బాబా. ఎందుకని? దాన్ని ఆపడానికి ఆ ప్రొజెక్ట్ అయినటువంటి ఆ పదునైనటువంటి ఆ ఇనప కొక్కాల్ని అదుపు చేయగలిగే టూల్ ఆయన దగ్గరుంది. బాబా చెప్పారు అలా బయటికి పొడుచుకొచ్చినటువంటి ఆ షార్ప్ ఎడ్జ్‌లన్నీ సంస్కారాలట. ఈ వీలు మన జన్మ మరణాలు. ఈ మిషన్‌ని ఆపగలిగే శక్తి ఎవరికుంది? సద్గురువుకొక్కడే ఉంది. ఆయనే ఆపగలడు. అందుకని బాబా చెప్పేదేమిటి? ఈ జన్మ మరణాల చక్రాల్ని ఆపాలంటే కొత్త కోటు కుట్టే దర్జీని లేకుండా చేసేయాలన్నారు బాబా. ఒక కోట్ అవ్వగానే ఈ కోటు ముసలిదైపోయి శరీరం రాలిపోగానే ఇంకో కోటొచ్చేస్తుంది. ఆ కోటు తయారీ ఎలా అవుతుంది? తయారు చేసే దర్జీ ఎవరు? మన సంస్కారాలు. సో, నెక్స్ట్ బర్త్‌కి ఈ జన్మలో చేసినటువంటి కర్మలే ఆ దర్జీ కోటు రెడీ అవ్వడానికి ఆధారం. కాబట్టి ఆ ఆధారాన్ని లేకుండా చేసేయాలి. ఆధారాన్ని లేకుండా చేయాలంటే జీవితాన్ని
ఈ సంస్కారాలు ప్రోగవే ప్రక్రియ నుండి బయటపడేయాలి. పాతవి ఖర్చు అవ్వాలి, కొత్తవి రాకుండా ఉండాలి. ఈ 2 ఆగాలంటే అవతారుని యొక్క అండ, సద్గురు యొక్క సహాయం తప్పనిసరిగా కావాలి. అప్పుడు ఆయన ధ్యాసలో గడపడం ద్వారా, ఆయనని ప్రేమించడం ద్వారా ఆ సంస్కారాలు అనేవి పాతవి, కొత్తవి రాకుండా ఉండడం జరిగి ఈ జన్మ మరణ చక్రం ఆగుతుంది. అది ఎవరి చేతిలో ఉంది? మనం చేయవలసింది ఉంది. ఆయనకి చేయగలిగే సత్తా ఉంది. బాబా అన్నారు ఇంటెలిజెంట్ యాక్షన్. ఇంటెలిజెంట్ యాక్షన్ అంటే తెలివైనటువంటి కర్మ. ఏమిటి తెలివైన కర్మ? సంస్కారాలు రానివ్వని కర్మ. సంస్కారాలు రాకుండా మనం చేయగలిగే కర్మ. ఏమిటటది? అలాంటి కర్మలు ఏమున్నాయి? బాబా చెప్పారక్కడ. ఏమంటారంటే, ఏ కర్మ చేస్తున్నా సరే నేను కాదు చేసేది, ఆయన నా చేత చేయిస్తున్నాడు అనుకుంటూ కర్తృత్వ భావం లేకుండా మనం ప్రతి పనిని చేయగలిగినట్లయితే ఆ పని ద్వారా వచ్చే సంస్కారాలు, బంధనాలు అన్నీ మన ఖాతాలోకి చేరవు. ఆయనదే బాధ్యత అవుతుంది వాటిని ఏం చేయాలనేది. ఎంత పెద్ద సంస్కారాల మూటైనా సరే, పెద్ద గడ్డి మోపు ఉందండి. ఒక్క అగ్గిపుల్ల గీస్తే మొత్తం గడ్డి మోపు ఎంత పెద్దదైనప్పటికీ కూడా నిమిషాల్లో బూడిదైపోతుంది. ఇంకా బాబా చెప్పారు అవతారుని యొక్క ఆ సెగ ఆయన సమక్షంలో ఉండడం వల్ల ఏమవుతుందట? పచ్చగడ్డి కూడా ఎండుగడ్డిగా మారిపోతుంది. ఎండుగడ్డిని కాల్చేయడం చాలా ఈజీ. బలహీన పడిపోతాయన్నమాట. బంధనాలు, సంస్కారాలు అన్నీ కూడా బలహీన పడిపోతాయి. ఆయన యొక్క ఆ ప్రేమ పరిధిలో ఉంటే. నిమిషంలో ఆయన ఏమీ లేకుండా చేసేయగలడు. సో, ఆ ఇంటెలిజెంట్ యాక్షన్ అంటే అది. ఆయనను స్మరించుకుంటూ ఏ పని చేసినా సరే, నేను కాదు చేసేది, నా ద్వారా ఆయన చేయిస్తున్నాడు. నేను చేస్తానంటేనే నా బ్యాలెన్స్‌లోకి, నా అకౌంట్‌లోకి వెళ్ళిపోతుంది. అది లేకుండా ఏ పనైనా మనం చెయ్యాలంటే, పని ప్రారంభించే ప్రతిసారి కూడా బాబాను తలుచుకుంటూ ఆ పని ప్రారంభించడం వల్ల అది ఆయనకి అప్పగించడం అవుతుంది. ఇప్పుడు ఒక మొక్క పెరుగుతూ ఉందండి. సంస్కారాలు ఆ మొక్క అనుకుందాం. నీళ్లు పోస్తా ఉంటే పెరుగుతా ఉంటుంది. వేరు దగ్గర మొదట్లో దాన్ని కత్తిరించేసామనుకోండి, క్రమంగా చెట్టు ఎండిపోతుంది. ఆ తీగ ఎండిపోతుంది. ఆ మొక్క ఎండిపోతుంది. అలాగనమాట. ఇది కూడా అంతే. అది కత్తిరించగలిగేవాడు ఎవరు? భగవంతుడు, అవతారుడు, బాబా. సో, ఇక్కడ బాబా ఇంకా చెప్తున్నారు. అందరూ చెప్పుకునే జన్మ మరణాలు కేవలం నిద్రపోవడం, మేల్కొనడం మాత్రమే. వాటిని ఎలా పోల్చారు బాబా? మరణం అంటే నిద్రపోవడం. జననం అంటే నిద్ర లేవడం. నిద్రకు, మరణానికి మధ్య గల తేడా ఎంత సులువుగా బాబా చెప్పారు చూడండి. ఏమిటట? నీవు నిద్రపోయినప్పుడు అదే శరీరంతో లేస్తావు. కానీ మరణించినప్పుడు వేరొక శరీరంతో లేస్తావు. ఎప్పుడు నీవు మరణించవు. ఎప్పుడు ప్రయాణం సాగుతూ ఉంది. మధ్యలో ఎలాగా మరణిస్తే ఆగిపోదు కదా! అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలి. భౌతిక శరీరము రాలిపోయినప్పుడు, మరణించినప్పుడు ఓన్లీ స్థూల దేహము ఒక్కటే రాలిపోతుంది. మిగిలిన 2 దేహాలు ప్రతి ఆత్మలో ఉన్నటువంటి స్థూల, సూక్ష్మ, మానసిక దేహాలలో ఓన్లీ స్థూల దేహము మాత్రమే మరణించినప్పుడు అది విడిచిపెడుతుంది. సూక్ష్మ, మానసిక దేహాలు అలాగే కొనసాగుతాయి. మరొక దేహం రాగానే దానిలో ఈ 3 కూడా కలిసి పనిచేస్తాయి. కేవలం అదృష్టవంతులే నిజంగా మరణించి భగవంతునితో ఏకమవుతారంటున్నారు. ఎప్పుడు ఇలా జరిగేది? ఎవరా అదృష్టవంతులు? అవతారిని రాకను గుర్తించి ఆయన స్మరణలో జీవితం గడిపినప్పుడు
వారు నిజంగా మరణించినప్పుడు, జీవించి ఉండగానే మరణించడం అంటే ఏమిటి? తాను, నేను అనేటువంటిది లేకుండా ఆ అవతారుని యొక్క, ఆ గురువు యొక్క, సద్గురువు యొక్క పాదాల చెంత పాదధూళిగా మారిపోయినప్పుడు అది మరణించడం. జీవించి ఉండగానే మరణించడం అంటే అదే. ఒకసారి శ్రీమండలి బాబా అడిగారు, ఎవరెవరు నా గురించి చనిపోవడానికి రెడీగా ఉన్నారంటే చేతులు ఎత్తారు. బాబా అన్నారు, చనిపోవడం చాలా ఈజీ. నాకు విధేయత కనబరుస్తూ నేను అనేటువంటి భావన లేకుండా ఒక ధూళిగా, పాదధూళిగా మారిపోయి జీవించడమే చాలా కష్టము అన్నారు బాబా. పాదధూళిగా అంటే ఏమిటి? ధూళి. దాన్ని పాపం ఏం చేసినా అది ఏమీ స్పందించదు. తీసుకుని నుదుటికి పెట్టుకున్నా, ఓహో! నన్ను నుదుటికి రుద్దుకున్నాడు, అతను నుదుటికి పూసుకున్నాడని అహంకారము లేదు దానికి. నువ్వు కాళ్ళతో తొక్కితే అవమానము లేదు. గాలిలో ఎగరేస్తే అయ్యో అనే బాధ లేదు. దానికి ఏ విధమైనటువంటి చలనము ఉండదు. నేను అనేది పూర్తిగా నశించినప్పుడు మనం జీవించి ఉన్నా కూడా మరణించినట్టు దానితో సమానమని బాబా చెప్తున్నారు. బాబా చెప్పిన మరణించి జీవించడం అంటే నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వ భావనను పూర్తిగా విడిచిపెట్టి ఆయన పాదధూళిగా మారిపోయి ఆయన ఇచ్చకు విధేయులుగా జీవించడం అని అర్థం. అని ఎలా చెబితే అలాగే ఒక మట్టి ముద్దను మనం ఏ ఆకారంలోకి తీసుకొస్తే ఆకారంలోకి వచ్చేస్తుంది. అలాగ అయిపోవాలన్నమాట. అప్పుడే కదా నేను వేరనే బిందువు తాను బిందువు కాదు సింధువేనని తెలుసుకుంటుంది. మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ ఆర్టికల్. ఎప్పుడైతే సింధువు నుండి, మహాసాగర్ నుండి ఆ బిందువు వేరుపడిందో అప్పుడు వేరపాటు భావం వచ్చింది. నిజమైనటువంటి జననం కలిగింది. చివరిలో ఎప్పుడైతే దానికున్న పరిమితులన్నీ నశించాయో, నేను అనేటువంటి ప్రత్యేక ఆ భావన పూర్తిగా పోయిందో, అప్పుడు ఆ బుడగ పేలిపోయి దాని లోపల ఉన్నటువంటి బిందువు, నీటి బిందువు మహాసాగరంలో కలిసిపోతే అప్పుడు నేనే నేను ఈ బిందువుని కాదు, ఆ సింధువునే, మహాసాగరాన్నే అని తెలుసుకుంటుంది. అలాగే ఆత్మ కూడా ఏం తెలుసుకుంటుంది? నేనే భగవంతుడిని. నేను ఇన్నాళ్ళు ఇదనుకున్నాను, అదనుకున్నాను కాదు. నేను భగవంతుడిని. నా నిజ స్వరూపం అది. ఎందుకని పరమాత్మ నుండి వచ్చిన ఆ జీవాత్మ ఆ పరమాత్మ కాకపోతే ఇంకేమిటి? అజ్ఞానం కారణంగా ఎంత ప్రయాణం చేసొచ్చానని ఆ బిందువు సింధువుగా మారిన తర్వాత మనవంతు ఆయన ముందున్నాడు, మనం వెనకున్నాం. కాబట్టి ఆ ప్రయత్నాన్ని కడ వరకు ఆయన పాదాలను గట్టిగా పట్టుకొని ఆయనకు నచ్చిన విధంగా జీవితాలను కొనసాగించడానికి ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా. చాలా చక్కటి విషయాలని తెలియజేశారు. అసలైన మరణం అంటే ఏంటి అన్నది చక్కగా తెలియజేశారు. అదే విధంగా వివేకవంతమైన కర్మ ఏ విధంగా చేయాలి అంటే ఏంటి? ఆహ్, అంటే బాబాని మనం కాన్‌స్టాంట్ కంపానియన్‌గా చేసుకుంటూ జీవించి చేయడమే కర్మలు చేయడమే వివేకవంతమైన కర్మ అంటూ. మనం ఇది శాశ్వతం కాదు భౌతికమైనదంతా. అసలు గమ్యం ఏంటి? మనం భగవంతుడిలో నేనే భగవంతుడినని తెలుసుకోవడం అనేదే అసలైన గమ్యము అన్నది అన్ని విషయాల్ని కూడా చాలా చక్కగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. జై బాబా అండి. ధన్యవాదాలు. జై బాబా గౌరీ గారు. అప్పారావు జై గారు. బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అప్పారావు గారు రికార్డింగ్ తీసేయండి. జై బాబా. ఇప్పుడు వద్దు వద్దు మళ్ళా తీసేయకండి, మళ్ళీ అవ్వట్లేదు మనీ. అప్పారావు గారు. ఓయ్ మనీ మళ్ళీ అవ్వట్లేదు. థర్డ్ అవ్వట్లేదు, తీసేయద్దు. అవ్వట్లేదా? ఇంకా ఉంది. అప్పారావు గారు రికార్డింగ్ ఉంది. అలాగే ఉంచండి అంటున్నా.
ఉంచమంటారా?